కొనేవాళ్ళు కాదు. రైట్. సో రాజనాయక్ గారు ఏదైతే కవిత గారు మాట్లాడారో, తుమ్మల నాగేశ్వరరావు గారు లేదా ఇంకొక మంత్రి, ఇంకొక ఎమ్మెల్యే, ఇంకొకళ్ళు, వీళ్ళందరూ వెళ్ళిపోవటానికి కారణము కేటీఆర్ గారే. కేసీఆర్ గారు దాని పరిస్థితిని సమీక్షించుకోకపోవడం ఆయన చేసిన తప్పో సరే, ఆవిడ ఉద్దేశం ఏదైనా కూడా కొన్ని వ్యాఖ్యలు నిన్న కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు కూడా హరీష్ గారిని ఉద్దేశించి చాలా మాట్లాడారు. హరీష్ గారు టార్గెట్గా చాలా విమర్శలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కూడా. సో ఆ అంశాలన్నిటి గురించి బీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారు, పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు, అదేవిధంగా యోయో టీవీ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. పాతకాలంలో ఒక సామెత ఉంది, తాను చెడ్డ తానే అంట కుడితిలో పడింది అన్నట్టు. నేనేమంటున్నా అంటే, పార్టీ నిర్మాణమే తెలియనటువంటి వ్యక్తులు, పార్టీలో ఏది కష్టాలు నష్టాలు సుఖాలు బాధలు తెలియకుండానే అనుమానం అక్కడి నుంచి వచ్చి దిగి ఫ్లైట్ దిగగానే వీడికి వచ్చి తండ్రి నీడలో బతికి, తండ్రి నీడతోటి ఆ తర్వాత ఎంపీగా అయ్యి, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అయ్యి గౌరవప్రదమైన స్థానంలో ఉంచి, పార్టీ ఓడిపోగానే తండ్రికి అండగా ఉండాల్సినటువంటి ఈ సమయంలో, పార్టీకి అండగా ఉండవలసినటువంటి ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోటి కాంగ్రెస్ పార్టీతోటి లోపాయికారి ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ మాట్లాడే ప్రతి మాటను ఈరోజు కవిత గారు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, పార్టీ నిర్మాణం ఏందనేది కేసీఆర్ గారికి తెలుసు. పార్టీలో ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరు ఏం చేయాలనేది పార్టీ అధ్యక్షులుగా పార్టీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇదే తుమ్మల గారు కానీ సో కాల్డ్ లీడర్లు ఎవరు లేరు. 2001లో కేసీఆర్ గారికి కుడి భుజంగా, కేసీఆర్ గారికి ఒక కర్రగా, కేసీఆర్ గారికి వెంట నీడగా కష్టపడి పార్టీని ఆనాటి తెలంగాణ 10 జిల్లాలతో పాటు సమైక్య రాష్ట్రంలో కూడా ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి ఆయన యవనాన్ని పూర్తిగా ధారపోసి ఆయనతో పాటే ఉండి హరీష్ రావు గారు తన జీవితాన్ని త్యాగం చేసి ఈనాటికి కూడా తన మామ మీద ఉన్న, అంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకుంటే ఈరోజు కూడా ముందుకు పోతుంది. కావాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలే అక్క ఈరోజు మాట్లాడడం, కవితక్క గారు మాట్లాడడం అనేది చాలా అది శోచనీయం. అంటే అలాంటి మాటలు మాట్లాడతారని మేము కూడా ఊహించాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇద్దరు బావాబామర్దులు, అంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీకి 10 సార్లు వెళ్ళి కోర్టుతోటి కానీ పార్టీతోటి కానీ అక్కడ మాట్లాడి చివరికి తనకు మనోధైర్యాన్ని ఇచ్చి తాను బయటికి వస్తుంటే కూడా హరీష్ రావు గారు నిలబడి తనను ఓదార్చి తనను గుండె ధైర్యం ఇచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పేసి గతంలో విన్నాం. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి. ఈ రోజు మేము ఈ రకంగా వస్తుందని ఊహించలే. ఎందుకంటే ఎంతసేపు మేము ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి కూతురు కొంత జాగృతితోటి ప్రజలకు దగ్గర అయిందనే మాకు ఒక గౌరవం ఉండేది, ఎప్పుడు కూడా గౌరవం ఉండేది. కానీ గౌరవం రోజు రోజు కోల్పోతా ఉంది. ఈ వయసులో కేసీఆర్ గారికి ఈ వయసులో కూడా మానసిక క్షోభ పెట్టి, కేసీఆర్ గారికి ఈ రోజు కూడా మానసిక క్షోభ పెట్టి, ఆయన ఆరోగ్యం ఆ మాత్రంగా ఉన్నా కూడా ఆయన క్షోభ పెట్టి ఈరోజు ఎవరైతే రేవంత్ మన బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలే ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఉండకుండా చేయాలనే కుట్ర ఏదైతే ఉందో ఈమె ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మాటలు మనకు గతంలోనే తను నోరుదారి చెప్పేసింది, ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేది మనం ఆ రోజు గమనించలేదు. నేను నోరుదారి చెప్పినో లేకపోతే అది చెప్పినో ఇది చెప్పినాను అంటే, వందలాది త్యాగాలు, వందలాది జీవితాలు, వేలాది జీవితాలు ఆ 2001 సంవత్సరం కంటే ముందు తెలంగాణ ఉద్యమం ఉండే. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత వేలాది మంది తమ త్యాగాలు, తమ జీవితాలను త్యాగం చేసి ముందుకు వచ్చిన తర్వాత ఆ త్యాగాలను కూడా అవహేళన చేసే రకంగా మాట్లాడినటువంటి కవిత గారు ఈ రోజు హరీష్ రావు గారి గురించి మాట్లాడడం, కేటీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ నిర్ణయాలని తప్పు పట్టడం అనేది, నేను చెప్తున్నాను కదా, చిన్న బావిలో ఉండే కప్ప ఉంటుంది, ఇదే ప్రపంచం అనుకొని దాన్ని మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద సముద్రంలో ఆ కప్ప పడ్డ తర్వాత సముద్రం ఇంత పెద్దగా ఉంటుందా అనే ఆ పరిస్థితి. నేను కవిత గారిని అయితే ఆ కప్ప కంటే కూడా ఇంకా తక్కువ ఆలోచన ఉందేమో ఆలోచిస్తాను. రాజు గారు మీరు సామెత చెప్తున్నారు, బాగానే ఉంది. అదే సామెతలో నేను చెప్తా, పిల్లి కూడా రూమ్ లో వేసి బంధిస్తే పులవుతుంది అని. ఇప్పుడు ఆవిడ్ని కూడా అదే పార్టీలో ఉన్నంత కాలం ఒక ఆడబిడ్డగా ఆవిడ్ని
ఎంత కించపరచాలో అంత కించపరిచారు, ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు, ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారు. కాబట్టే ఇవాళ నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనేది చెప్తున్నారు కదా ఆవిడ. ఈ రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఏ నాడు కూడా కేసీఆర్ గారి నిర్ణయాలను కానీ పార్టీ నిర్ణయాలను కానీ ఏ నాడు కించిత్ కూడా మాట్లాడలేదు. నిజంగా ఎందుకు మాట్లాడలే రోజు? మరి నీకు నిజంగా అంత ప్రేమ అభిమానము, నిజంగా నీకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపోతే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడిపోతే, వాళ్ళ క్లచెస్ లో నువ్వు లేకపోతే ఎందుకు ఆనాడు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు పార్టీ అధికారంలో పోగానే నీ ఆస్తులను, నీ అంతస్తులను, నీ బంగ్లాలను నువ్వు ఆ రోజు నువ్వు ముఖాలకు గోర్లకు రంగులు వేసుకున్నటువంటి వాళ్ళు, గోడల మీద రంగులు వేసిన ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, నేను గోర్లకు ముఖాలకు రంగులు వేసిన నేను కూడా ఏదో కావాలని చెప్పేసి మీరందరూ కూడా ఒకటైపోయి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి నాటకాలు తెలంగాణ ప్రజలు తెలియదా? అంత అమాయకుల తెలంగాణ ప్రజలు ప్రతి దానికి ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి దానికి గమనిస్తా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు పార్టీ బాగు చేసే రకంగా లేదు, పార్టీని చెడగొట్టే విధంగా ఉంది. పార్టీ నాయకులను మీరేం మాట్లాడతారండి? ఒక ఉద్యమకారు 2001 నుంచి ఉన్నటువంటి ఉద్యమకారుడు జగదీష్ రెడ్డిని లిల్లిపుట్ అంటారు. అదేవిధంగా మీరు ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఒక భుజస్తంభమైనటువంటి హరీష్ రావు గారి పైన ఇష్టారీతంగా మీరు ఏం మాట్లాడుతున్నారు? సోయి తప్పి మాట్లాడుతున్నారు. అదే రకంగా కేటీఆర్ గారిని, సొంత సోదరుడైనటువంటి కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయనను తులనాడుతున్నారు. ఏం జరగబోతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు తమ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అమెరికా నుంచి సంవత్సరంలో మాట్లాడాలి. నేను ఏం చెప్తున్నానంటే పార్టీని నేనేమంటున్నా, కేటీఆర్ గారు ఈ రోజు పార్టీని ప్రయత్నం చేస్తారు. ఉన్నటువంటి నిజాలు మాట్లాడుతున్నా. పెట్టిందండి అని చెప్పేసి సిఐ నెంబర్ 7499TG అండ్ ద లాస్ట్ 187 తెలుసు. 2009లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించి వెంటనే రెండో ప్రకటన చేసినప్పుడు వెంటనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం చేశారంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వెళ్ళిరండి. ఎప్పుడు అది ఫిబ్రవరిలో జరిగింది. కానీ మన కవిత గారు అదే 2010 సంవత్సరంలో ఏం చేస్తుందండి? రేవంత్ రెడ్డి గారితో, సుజన్ రెడ్డి గారితో వ్యాపారం ఎట్లా చేస్తుంది? తెలంగాణ ఉద్యమం ఆ రోజు తెలంగాణకు బద్ధ శత్రువులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో ఏ రకంగా వ్యాపారం మొదలు పెడతారు? అంటే నీకున్నటువంటి విజ్ఞత ఏంటి? తెలంగాణ ప్రజలకు కళ్ళని ఎన్ని రోజులు వస్తావు? మీరెందుకు ఆపలేదు? నాకు తెలియదు కదా. తెలియలేదు. 2010 తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ
ఏంది? ఎంపీగా ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాండి, కర్మ హిట్ బ్యాక్. ఎవరికైనా హిట్ బ్యాక్ ఇలాంటి ఎక్కువ ఆస్తులు ఇవన్నీ కాపాడుకోవడానికి కాదు మేడం గారు, మొన్న జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోతే కర్మ హిట్స్ బ్యాక్ అన్నారు. మరి నిజామాబాద్ లో ఆవిడ ఓడిపోయినప్పుడు కూడా కర్మ హిట్స్ బ్యాక్ చెప్తా వినండి. నిజంగా కూడా కర్మ హిట్ బ్యాక్. ఎందుకు చెప్తున్నామంటే ఈ BRS పార్టీ కవితక్క గారు ఈ తర్వాత 95,000 మెజార్టీ గెలిచిండు. ఒక ఆడబిడ్డని వీళ్ళు ముందు నుండి ఒక స్కెచ్ తోని ఒక ఆడబిడ్డ తెలంగాణలో ఎక్కడ నిల్చోబెట్టినా కూడా భారీ మెజారిటీతో గెలిచే పరిస్థితి. మొత్తం పెట్టుకొని కేసీఆర్ గారితో సమానంగా కొట్లాడింది. ఆడపిల్లల ఉద్యమంలో ఉంది అంటే ఆడబిడ్డల పాలన ఉంది అంటే దానికి కవితక్క గారు అది వీళ్ళు ఆడబిడ్డ మీద BRS పార్టీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఆ రోజు మనోజ గారు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. మళ్ళీ నేను మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాట్లాడించే మర్యాదగా నేను పాయింట్ మాత్రమే మర్యాదగా నేను మీ నాయకుల గురించి నేను రెస్పెక్ట్ గా మాట్లాడాను. వేరే రకంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం సతీష్ గారు. సరే, కవిత గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో రకరకాలుగా ఆవిడ ప్రెస్ మీట్లలో విమర్శిస్తూ వస్తున్నారో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి పలుకు ఆవిడ మాట్లాడే ప్రతి మాట రేవంత్ రెడ్డి వెనకుండి పలికిస్తున్నాడు అని చెప్పేసి